అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను మరియు పోలవరం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్ కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులు కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ ని మనం అక్కడి నుంచి కోల్పోవడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన చేయుట అభినందనీయం. అందరూ బాగుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మన గుంటూరు మనకి తెలిసిందే. కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్ లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీస్ వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈ రోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతున్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా హర్షదాయకం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ, అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితుల్లో సడన్ గా ఈ రోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం. మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా